అన్నారు, మేము అన్నాం. ఎస్, నువ్వు నా మీదకి వచ్చినావు, నేను నీ మీదకి రావాలి. అదొకసారి నాకు నేను మళ్ళీ కన్ఫెస్ చేసుకొని, ఎస్, ఐ డిడ్ ఏ మిస్టేక్. ద వే ఐ హ్యావ్ షోన్ అండ్ ఐ హ్యావ్ మూవ్డ్ ఇస్ టోటల్లీ, ఇది నేను అనేది కాదు, 2022, 23, 24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి చెప్తా వచ్చింది. వాళ్ళు మా అమ్మల్ని అన్నారు, మా అక్కల్ని అన్నారు, హీనాతిహీనంగా మాట్లాడినారు. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడా? లోకేష్ మాట్లాడా? చంద్రబాబు మాట్లాడాడు? టీడీపీ జనసేన మాట్లాడలేదా? ఎవరు? ఎవరైనా టీడీపీ జనసేన అంటే వాళ్ళేవే కదా. అమ్మల్ని తిట్టిన హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, హాస్పిటల్ వెళ్తే లేడీస్ హాస్పిటల్ దగ్గర తాగేసి 2-3 బైక్లు వేసుకుని వచ్చి పెద్ద పెద్ద గుండ్రాలు తీసుకుని కార్ల మీద ఎవరు వాళ్ళు? టీడీపీ కార్యకర్త. ఎవరు? గుంటూరులో పేరు చాలా ఉన్నాయి పేర్లు. పోలీస్ కేసు పెట్టాం. కనీసం అనిల్ కుమార్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఓకే, కొంత ప్రభావాన్ని చూపించగలిగే స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్కిల్, ఒక పిఆర్, ఇవన్నీ ఉంటాయి. బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాట సొసైటీ మీద ఎఫెక్ట్ చూపించడం వేరు. ఎవరో పేరు ఊరు తెలియని వ్యక్తి ఏదో అన్నాడంటే అది వేరు. చెప్తానండి, సొసైటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్పొరేట్లో ఉన్న పరిస్థితుల్లో అది మీరు మాట్లాడే మీది ఆప్ట్ అవుతుంది. బట్ ఫ్యామిలీ అంటే వాడు చిన్నోడా పెద్దోడా అనేది చూసేది. నా భార్య, నా కన్న తల్లి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దే అటాక్డ్ మై కార్. ఎవరు? టీడీపీలో ఎవరు? టీడీపీ గూన్స్. ఎవరు? నాకు ఐ డోంట్ నో ద నేమ్స్. ఎట్లా గుర్తుంటాయి? తాగేసి వచ్చారు. ఎవరో అరండల్పేటలో పోలీస్ కేసు ఫైల్ అయినాయి, 3 కేసులు ఫైల్ అయినాయి. నా ఆఫీస్ తగలబెట్టారు. నేను రోజు అన్నదానం చేస్తున్నానని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిది భారతమ్మ ఫోటో పెట్టి నేను అన్నదానం చేయడం తప్ప? మీ ఆఫీస్ తగలబెట్టింది మీరు ఒక గంట వదిలేస్తే అనేటటువంటి వివాదాస్పద మాటలు మాట్లాడిన తర్వాత కదా. మీ ఆఫీస్ తగలబెట్టిన గుర్తుంది. చెప్తాను వినండి. నేను మాట్లాడింది ఆ సందర్భం వేరు, ఆ వీడియోని కట్ చేసి వాడుకున్న సందర్భాలు వేరు. ఇప్పటికీ నేను కూడా నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను మీరు అన్నారు అని. మీరు అనట్లేదు అంటే షాక్ అవుతున్నాను. వీడియో మాట్లాడి మీరు అబద్ధం పవన్ కళ్యాణ్ గారి సిస్టర్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా సరే, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. నా చెల్లెలు 2 డాక్టర్లు, 3 ఇంజనీర్లు ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడతానండి? వాళ్ళ సిస్టర్స్ కూడా నాకు సిస్టర్తో సమానం కాదా? మీరు కావాలంటే చూడండి వీడియో. మాట్లాడుతూ అట్లా కనురెప్ప కొట్టినట్టు కట్ అయ్యొచ్చు, మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. వాయిస్ మీదేనా? ఎవరిది? అందులో నేను అసలు మాట్లాడ